నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేళ గిరిజనులతో కలిసి చంద్రబాబు నృత్యం. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుంది. వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు. పెండింగ్ నిధులు విడుదల చేయండి. కేంద్ర మంత్రులకు నాదెండ్ల విజ్ఞప్తి. రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలు నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ గిరిజనులతో కలిసి సందడి చేశారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఆయనకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి చంద్రబాబు కొద్దిసేపు తింసా నృత్యం చేసి వారిని ఉత్సాహపరిచారు. గిరిజనుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులతో మమేకమయ్యారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటించారు. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలకు వెళ్లి వాటిని పరిశీలించారు. అంతకుముందు అరకు కాఫీ తాగారు. మూకతరులు లాంటి సుమారు 18 గంటలకు చెందిన గిరిజనులు ఈ హింసా నృత్యంలో పాల్గొంటున్నారు. అనంతరం జరుగుతున్నటువంటి సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ఊళ్లల్లో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. రాడ్లు కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది. చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తారని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పారు. మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఇప్పటికీ అందరికీ రైతు భరోసా అందేది అని వైఎస్ జగన్ అన్నారు. అవి కూడా మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద డబ్బులు జమ చేయాలి. అది మోసం చేశాడు. అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను, అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని
రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒక్కసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని గుర్తు చేస్తూ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. కందిపప్పు కోతతో ఇబ్బంది పడుతున్నామని వెంటనే 1,00,000 మెట్రిక్ టన్నుల కందిపప్పు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. దీపం కనెక్షన్ల విషయంపై సీఎం చంద్రబాబు రాసిన లేఖను కేంద్ర మంత్రికి అందజేశారు. రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం మచిలీపట్నం బస్టాండ్ వద్ద నూతనంగా కొనుగోలు చేసిన బస్సుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు గజమాలతో సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జెండా ఊపి బస్సుల్ని ప్రజలకు అంకితమిచ్చారు. మనందరికీ తెలుసు, గతంలో ఆర్టీసీకి అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కార్మికుల పట్ల మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా మేము చూసాం. విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు. ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. మనందరికీ తెలుసు, గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి 2014 ముందు కేవలం 9 కోట్లే ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా, ఏఎన్ఎల్ పార్సెస్ ద్వారా వచ్చిందంటే అది ఒక దార్శనికుడు ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి అటువంటి కార్యక్రమాలు రేపు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా హామీ ఇస్తూ, ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం. అసలు చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల అప్పులు పాలు చేశారు. ఇవాళ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని బలోపేతం చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది.
మరి అదేవిధంగా మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు. మొన్ననే విజయవాడలో బస్సులు కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారి శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో ఇంద్రకిలాద్రి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఇంద్రకిలాద్రిపై శ్రావణ మాసం సందర్భంగా 4వ శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలోకి కొత్త మెడికల్ కాలేజీలను మార్చాలన్న యోచన విరమించాలని మాజీ మంత్రి మేరగ నాగార్జున డిమాండ్ చేశారు. అది ఖచ్చితంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసే చర్యలని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పేద విద్యార్థుల పక్షాన పోరాడతామని ప్రకటించారు. చూశారు కదా, ఈ ప్రముఖులు, ఈ ప్రబుద్ధులు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినప్పుడు ఈ లోకేష్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఏమైపోయారు, ఎందుకు మోగబోయారు, ఎందుకు మాట్లాడలేదు, వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తేనే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కారే, ఇప్పుడు ఎందుకు పూర్తిగా అప్పళంగా తీసుకొని వెళ్ళి ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ ఉంటే మీరు క్యాబినెట్లో ఏం చేశారు తెలియపరచాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంటే ఎన్నికలకు ముందు మీరు జగన్ గారి మీద బురగ చల్లడం తప్ప, విషపరాతాలు రాయించడం తప్ప మీ ఆలోచన ఏమీ లేదు. దొంగలుగా మిగిలిపోవాలని తప్ప ఎందుకు మాట్లాడలేకపోయారని కూడా అడుగుతా ఉన్నా. ఒక అడుగు ముందుకేస్తే మీరు చాలా అన్నారు, మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలన్నీ క్యాన్సిల్ చేస్తాం, ఈ జీవోలన్నీ రద్దు చేసి మరలా పేద ప్రజలకు అందిస్తాను ఆ సీట్లని చెప్పారు. ఎందుకు రద్దు చేయలేకపోయారు, ఎందుకు ప్రైవేటీకరణకు మద్దతు పలికి రేపు చర్య తీసుకుంటారో సమాధానం చెప్పాలని లోకేష్ని, పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నా. మేమేమి అప్పడంగా సీట్లు అమ్ముకొని లబ్ధి పొందరా. ఏనాడు స్వతంత్రం రానప్పటి నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మేము వచ్చినాక, మా నాయకుడు వచ్చినాక 17 మెడికల్ కాలేజీలను పెడితే ఈ చంద్రబాబు. విజయవాడలో ఈ నెల 24-25 తేదీలలో కేడ్రై ఆధ్వర్యంలో సౌత్ కాన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేడ్రై జాతీయ సంయుక్త కార్యదర్శి బి రాజా శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, 5 రాష్ట్రాల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. స్వాగతం సుస్వాగతం. సో ఈ సౌత్ కాన్ అనేది 5 రాష్ట్రాల గురించి ఇప్పుడే చెప్పారు రమణరావు గారు, రాజా శ్రీనివాస్ గారు.
మేము ఎప్పుడో అంటే ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ చేసాం సౌత్ కాన్ చెన్నైలో, అంతకుముందు కర్ణాటకలో బెంగళూరులో చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సౌత్ కాను ఆంధ్రప్రదేశ్లో చేయడానికి ముఖ్య కారణము రాజా శ్రీనివాస్ గారు అండ్ క్రెడై ఆంధ్రప్రదేశ్ టీం. ఎందుకంటే ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఒక పెద్ద బాధ్యత, అన్ని రాష్ట్రాల నుంచి అందరిని తీసుకొచ్చి ఒక పెద్ద వేడుక ఇది. ఇట్స్ నాట్ ఈజీ టు ఆర్గనైజ్ సచ్ ఎ బిగ్ ఈవెంట్. అంటే మనం ఈవెంట్స్ ఇంతకుముందు కూడా క్రెడై ఆంధ్రప్రదేశ్ అండ్ క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో ఇజ్రాయిల్లో ఒక ఈవెంట్ చేశాము, నేషనల్ కన్వెన్షన్. ఒక కన్వెన్షన్ చేయాలంటే చాలా పర్సనల్ టైం ఇవ్వాల్సి వస్తుంది. నాకు తెలుసు వీళ్ళందరూ వారి పర్సనల్ టైం అంతా ఎంత వెచ్చిస్తున్నారో దీనికి నాకు తెలుసు, ఎందుకంటే ఐ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ అంటే నేషనల్ కన్వెన్షన్స్. సో ముఖ్య ఉద్దేశం గురించి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. 5 states నుంచి చాలామంది వస్తున్నారు. వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది. అంటే మేము ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తము, అంటే లైక్ మోటివేషనల్ స్పీకర్స్ అనుకోండి, నాలెడ్జ్ సెషన్ స్పీకర్స్ అనుకోండి. భారత పార్లమెంటులో రాజదండాన్ని తొలగించి రాజ్యాంగాన్ని ప్రతిష్ఠించాలని దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ కరవద్ది సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 13వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. నా పేరు బుట్టి రాయప్ప, దళిత హక్కుల పోరాట సమితి DHPS రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు DHPS ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సుమారు 75 సంవత్సరాల క్రితం మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడి రాజ్యాంగాన్ని అమలు చేయాలి, భారతదేశంలో ఉన్నటువంటి కుల, మత, వర్గ వివక్షతల్ని రూపుమాపాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని భారతదేశానికి నిజమైన లబ్ధిదారులకే టిడ్కో ఇళ్ల హక్కు పత్రాలు జారీ చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. చిలకలూరిపేటలోని టిడ్కో ఇళ్లను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు గేటెడ్ కమ్యూనిటీల స్థాయిలో టిడ్కో ఇళ్ల ప్రాంగణాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. మార్చి చివరి నాటికి అన్ని హంగులతో వాటిని లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక 100 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం. మిగిలిన 103 కూడా ఆగస్ట్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలి. అంటే బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి. ఎవరైతే యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళు కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. కిచెన్లు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంత టైం అడిగారు. అందువల్ల ఆగస్ట్ 15th 100 అన్నా క్యాంటీన్లు, మిగిలినవి ఆగస్ట్ ఎండింగ్ లోపల పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో చిలకలూరిపేటలో నేను యాక్చువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పనులన్నీ పూర్తి చేశారు, చక్కగా చేశారు. ఆ అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా చిలకలూరిపేటలో ఆ రోజు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు యాక్చువల్గా మా చిలకలూరిపేటలో ఇంతమంది పేదలు ఉన్నారు, నాకు 5,000 వచ్చిన ఇళ్ళు కావాలంటే అవన్నీ ఆ రోజు శాంక్షన్ చేయడం, లాటరీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వీటిలన్నింటినీ నిర్వహణ చేసింది. అంటే అన్ని జిగ్జాగ్ చేసింది. అంటే నిరుపేదలకి వాళ్ళు ఎలా ఇవ్వాలా, ఎలాంటి ఇవ్వాలని ఆలోచన లేదు. వాడు కట్టారు కొన్ని దగ్గర ఇల్లు 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు. వాళ్ళ ఒక ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు కొనుక్కోవడానికి కూడా కుదరదని. కానీ మేము చక్కగా షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో అప్పటికి ఎవరు కట్టల, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కట్టాము. దీనికి 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా చాలా లాంగ్ పీరియడ్ మన్నికుంటుంది, స్ట్రాంగ్గా ఉంటాయి. అలాంటి టెక్నాలజీతో కట్టాం. చక్కటి రోడ్లు వేసాము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. అంతేకాకుండా కాలనీ కట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చే బాత్రూంలో, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాల, అవి కూడా పెట్టారు స్వీరేజ్ ప్లాంట్. పుత్తూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ రైల్వే కార్డర్స్ నందు గల శ్రీ నాగాలమ్మ దేవాలయం నందు నాగపంచమి నేటి శుక్రవారం పురస్కరించుకొని ఉదయం 7 గంటలకు శ్రీ మానసాదేవికి, వరసిద్ధి వినాయక స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, రాహుకేతువులకు విశేష అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులు అరాచకాలకు అనపర్తి నియోజకవర్గం పరాకాష్ఠకం మారిందని రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామ సర్పంచ్ లొల్లభద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వైసీపీ నేత డాక్టర్ గూడూరు శ్రీనివాస్తో కలిసి ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజలచే ఎన్నుకోబడి ఈ గ్రామస్తులందరి యొక్క మనసులు గెలుచుకుని ఒక సర్పంచ్గా ఎన్నికయ్యి ఈ గ్రామానికి మంచి చేయాలనేటువంటి బలమైన సంకల్పంతో పనిచేస్తూ ఉన్నటువంటి మీ సర్పంచ్ గారిని కేవలం రాజకీయంగా కక్షపూరితమైనటువంటి ధోరణితో ఇవాళ రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్నటువంటి అరాచకాలు భాగంగా అనపర్తి నియోజకవర్గం ఓ పరాకాష్ఠకు చేరిందనేటువంటిది ఖచ్చితంగా మనందరికీ కూడా స్పష్టంగా ప్రతిరోజు జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు అన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ అరాచకాలకి తిరుగుబాటు అనేటువంటిది మొదలైంది. ఇప్పటిదాకా సహనంగా ఓపికతో గాంధీ గారు ఓ చంప మీద కొడితే ఇంకో చంప చూపించమని అన్నాడు అన్నట్టుగా డాక్టర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ క్షణం వరకు కూడా చాలా సంయమనం పాటించి ఇప్పటిదాకా ఓపిక పడుతూ వచ్చారు. ప్రజలు ఎన్నికల్లో ఒక తీర్పు ఇచ్చారని అంటే ఎంతో గొప్ప నమ్మకంతో మనల్ని ఏదో ఉద్ధరిస్తారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత పోరుతోనే అడ్డుకోగలమని సిఐటియు నాయకులు శేషుబాబ్జీ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే కార్పొరేట్ సంస్థలకు మేలు చేశారని, కార్మికులకు మాత్రం అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలను కూడా ఈ నిరసన ధర్నాలు నిర్వహిస్తున్నాం. 1942 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖుని క్విట్ ఇండియా అనే పిలుపును మహాత్మా గాంధీ ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పి. ఇప్పుడు మేము పిలుపు ఏంటంటే కార్పొరేట్ కంపెనీలకి పిలిపిస్తున్నాం, మీరు పెట్టుకుంటారా బాబు అని చెప్పి ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని, మూలుగుల్ని పీల్చివేస్తూ ఉన్నారు. వాళ్ళ అడుగుజాడల్లో మోడీ నడుస్తున్నారు. ఆ మోడీతోటి చంద్రబాబు నాయుడు, జనసేన జతకట్టి తిరుగుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని నింపాలని కోరుతున్నాం. ఏటికేడకు జీఎస్టీ పన్ను పెంచుకుంటూ పోతూ ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు 6 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ పన్ను బకాయి ఉంటే ఇంతవరకు వాళ్ళు అడిగే ధైర్యం కూడా ఈ గవర్నమెంట్కి లేదు. అందుకని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఫైట్ ఇస్తున్నాం. ఒక్కొక్క ఎమ్మెల్యే 2 లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నాడు. ఒక్క 25,000 కనీస వేతనం కార్మికులకి ఇవ్వమంటే స్టోరీలు చెప్తూ ఉన్నారు. ఇదివరకు చట్టంపని ఉండేసింది ఏపీ స్టేట్లో, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు. సంతోషంగా ఊపిరి పీల్చుకునే అంతసేపు ఆగలేదు. ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ అట పిఠాపురంలో మొదలెడుతున్నారు. మొత్తం నియోజకవర్గం అంతా కూడా చెత్త పన్ను వసూలు చేస్తూ ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను 30 రూపాయలు పెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిపి 90 రూపాయలు పెడుతున్నారు. అంటే 3 రెట్లు ఎక్కువ. ఇంటికి మొన్న కడుతున్నాం కదా, దాంట్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.